తిరుమలలో భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగిల్ ప్రకటించారు. తిరుపతి అన్నమయ్య భవనంలో జరిగిన డబుల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీలో గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోటుపాట్లకు తావలేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగం సంతృప్తికరంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. తిరుమలలో ఎక్కడెక్కడైతే ఈ క్యూ లైన్స్ సరిగా బయట లేకపోవడం వల్ల ఫారెస్ట్ ఏరియా ఉందో దాంట్లో కూడా డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ఏదైతే మీడియం డెన్స్ ఫారెస్ట్ ఉందో ఆ డెన్సిటీ కూడా దాదాపు ఇంకా కొన్ని నిర్ణయాలు, ఉదాహరణంగా అమరావతి టెంపుల్ అంతకుముందు ఏదైతే డిజైన్ ప్రకారం చేయడం జరిగింది. అట్లాగానే టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో అన్నదానము ప్రారంభించాల్సిందిగా బోర్డు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు మీరు ఈమెయిల్ చూసుకున్నట్లయితే కొంతమంది ఏ సమయంలో అయితే మనం ఆఫ్లైన్ టోకెన్ ఇస్తూ ఉన్నామో ఆ సమయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. లొకేషన్ మీద కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అందరూ తిరుమలకి వచ్చి ఎందుకు టికెట్స్ కొనుక్కోవాలి, తిరుపతిలో కొనుక్కోవచ్చు కదా కొంతమంది అభిప్రాయాలు పడుతూ ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా క్యూ లైన్లో ఎందుకు నిలబడాలని కొంతమంది అభిప్రాయాలు పడుతూ ఉన్నారు. అంటే ఈ రకరకాలుగా అభిప్రాయాలు ఇస్తూ ఉన్నారు వాస్తవం. అయితే ఈ అన్ని అభిప్రాయాలని ఉద్దేశము. సో ఆ 750 crores ఇస్ అన్ అప్రాక్సిమేట్ కాస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 లక్షలు కావచ్చు, 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైట్ అవైలబుల్. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఇవాళ మనకి సైట్ ఎక్స్టెంట్ తెలియదు కాబట్టి రేపు కట్టేటువంటి అవి 20 లక్షలు అవుతుందా, 15 లక్షలు అవుతుందా, 10 లక్షలు ఉందా ఎవరికి తెలియదు. సో తెలియదు కాబట్టి స్థానికంగా కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కసారి డిజైన్స్ స్టాండర్డ్ డిజైన్ కాకుండా అక్కడ స్థానికంగా కన్వీనియంట్ డిజైన్స్ పాటిస్తుంటారు. అంటే మినిమం ఇంత డబ్బు ఖర్చు అయ్యే విధంగా కన్స్ట్రక్షన్ ఉండాలి. అంటే మనం ఇచ్చే ఎందుకంటే ఇప్పుడు లోకల్గా కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేసుకుంటారు ఆ కమిటీ వాళ్ళు. సో ఓవరాల్ ఇప్పుడు మనం మెజర్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఇచ్చేటువంటి నిధులు డెఫినెట్గా ఖర్చు కావాలి. ఇంకా అంతకంటే ఎక్కువ డోనర్స్ ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తే